గడుగురు మంచి గడుగురు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్వివై ఎడిటింగ్స్. ఈరోజు వచ్చేసి స్వాతి వాళ్ళ తోటలో ఇట్లా దావత్ చేసుకోవడం జరుగుతుంది. కానీ దావత్ నేను ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ గురించి తర్వాత చెప్తాను మీకు, ఓకేనా? హయపురా హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నాకొకటి నాకొకటి నాకు కారం ఏమన్నా మాట్లాడవురా, నువ్వు హీరో కదా. ఏ ప్లస్ గోల్ అన్నం తిన్నావారా? ఇప్పుడు గుమ్ముడే కదా. బడికి పోయినావా? బడికి పోయి వచ్చినావా? ఏ స్కూలు? అంగన్వాడా? ఫ్రెండ్స్ అప్పు తీసుకున్న షూటింగ్ కూడా మీనే చేసినాం. నువ్వే షూటింగ్ చేసినావు రేడా? అబ్బా కారం కలాడే చెప్పన్నా. అప్పు చేస్తే పార్ట్ 1 అప్పు చేస్తే తిప్పాలి కాదు, అప్పు చేసి ఇవ్వకుండా తిరిగింది. అప్పు చేస్తే ఇక్కడ దావత్ చేసినాం. బటల్ ఫ్రై డాన్సింగ్ మేము అవుతా నువ్వు కూర్చుంటావు. పెట్టి పెట్టి బటర్ఫ్లై
అరే నాగరాజ్ వీడియో తీసి వద్దాం మరి. నాకు 3-4 ఇస్తా అంటే లవ్లీ 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 బటర్ఫ్లై. పాతి జల్దే బాయ్. మనకు సిటీలో చూసినట్లయితే అంతా ఇరుకు గదులు అంతా ఎటన్నా పోదామని రెస్టారెంట్ పెట్టు మనం వెళ్ళలేము. బట్ ఇక్కడ ఎట్లా అంటే రెస్టారెంట్కి మించిన అది ఉంటుంది. ఎందుకంటే మంచిగా పచ్చని పొలాలు చుట్టూ వాటరు మళ్ళీ మంచి చెట్లు ఇవి మామిడికాయలు ఫ్రెష్ మామిడికాయలు ఇవి చూడండి. ఫ్రెష్ మామిడికాయలు ఇవి పెట్టు ఒకసారి. ఫ్రెష్ మామిడికాయలు ఇప్పుడే తెంపుకొని తింటున్నాం. నాగరాజ్ గారు వీడియో తీస్తుండు. అబ్బాయి అక్క చూసి ఓయ్ తిందామా అంటున్నది. ఓయ్ అంటే మీనింగ్ చెప్పన్నా. ఓ ఏదో వైట్ రారా అన్నట్టు. అని ఒక అట్లా చూసినా ఈడు దారుడు కారం గట్టిగా అందరికి తమ్ముడు తీసుకో. టేస్ట్ ఎట్లుంది పూర దొంగలు రాకుండా రారాజన్న ఎట్లుంది పోటీ అట్లాంటివి తినం మనం. ఏది తీయగత్త నేను చూడు మా అభిరామ్ తిను. దాన్ని తింటారా తింటారా? ఎట్లుందిరా? ఇంకా అడుగుతున్నావేంద్రా? తినాలి గట్టిగా. గైస్ ఇట్లా చుట్టూ పొలాలు ఉంటాయి చూడండి. మొత్తం పొలాల మధ్యలో ఇట్లా మంచిగా తోట ఉంటుంది. తర్వాత ఇక్కడ నేచర్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండ్లు ఏముంటాయి కదా, ఇండ్లు ఏముంటాయి కాబట్టి మస్తు పక్షులు అవి చాలా వస్తాయి ఇక్కడికి. ఇక్కడ చూడండి బావి నుంచే వాటర్ అనేవి వస్తాయి. ఇవి తాగుతారట. ఈ బావి నుంచి మొత్తం వాటర్ వస్తాయి. ఆ పొలాలకు వీటికి పట్టేస్తారు. ఇక్కడ ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ మంచం ఉంది చూడండి. ఆ తాత వస్తాడంట. స్వాతి వాళ్ళ తాత ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే ఇట్లా మామిడికాయలు దొంగలు వదిలేస్తారని చెప్పేసి ఇక్కడే ఉంటాడు. కర్రీ అనేది ఇప్పుడే అవుతుంది, ఇంకా కాలేదు. ఆకలి అవుతుంది, చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. స్వాతి వాళ్ళ చెల్లి అక్కడ మంచిగా పడుకుంది. పాపం దానికి నిద్రస్తున్నట్టుంది. ఇక ఎప్పుడు కూర ఉడుకుతుందా, ఎప్పుడు తిందామా అని అందరు చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నా. చికెన్ అంటే అందరికి ఇష్టమే కదా, నాకైతే బాగా ఇష్టం. మటన్ తినగానే చికెన్ బాగా తింటా. ఇక దాంట్లో కొంచెం వాటర్ పోద్దాం, ఎందుకంటే కర్రీ ఆలదిగా అంతమంది. ఒక విషయం ఏంటంటే ఈ చికెన్ కర్రీ మాకు ఎవరికి అంటరాదు. మా దగ్గర అంతా చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఎవరికి అంటరాదు. స్వాతి వాళ్ళ మమ్మీ రిక్వెస్ట్ చేసాం, ఎందుకంటే ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళందరికీ పొలాల పనులు అవి ఉంటాయి కాబట్టి పిల్లలు రిక్వెస్ట్ చేయంగా వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. వీడికినేమో 3 times, ఇది 4th time ఇక్కడికి వచ్చుడు. ఫస్ట్ ఇక్కడ షూట్ చేసినాం. ఏమేమి షూట్ చేసినాం రా? ఒకటి అప్పు తెచ్చేసి ఒకటి షార్ట్ ఇక్కడ చేసినాం. బటర్ఫ్లై సీన్ ఒకటి చేసినాం. అప్పు తెచ్చి ఒకటి చేసినాం. మన దావత్ ఒకటి సార్ ఇక్కడ చేసినాం. చిన్నపాటి దావత్ అన్నట్టు, అంటే హోలీకి ఇద్దామని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను ఇవ్వట్లేదు ఈ దావత్. అంటే మాది విలేజ్ కదా, మా విలేజ్ పక్కన ఉన్నటువంటి మున్యాల్ గ్రామం. సో అక్కడ నుంచి సురేందర్ అన్న అని చెప్పేసి కొంచెం అన్న తెలుసు, మాకు కొంచెం పరిచయం. అన్న ఇట్లా మనీ స్పాన్సర్ చేసిండు. సో మనీ స్పాన్సర్ చేసి తమ్ముడు ఇట్లా పిల్లలకు దావతి, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు, కొంచెం దావతిస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది కదా అని. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోవాలి, రావాలి, చదువుకోవాలా, మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ కావాలా, రాసుకోవాలి, వాళ్ళు షూటింగ్కి రావాలా. ఎందుకంటే టైర్డ్ అవుతారు. అదే ఆ టైర్డ్నెస్ ఉండద్దు. ఇట్లా కొంచెం అప్పుడప్పుడు దావత్ రూపంలో వాళ్ళకు కొంచెం ఎంజాయ్మెంట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మరింత ఉత్సాహంతో వాళ్ళు చదువుకోగలుగుతారు, ప్లస్ ఇట్లా యాక్టింగ్ అనేది చేయగలుగుతారు. వాళ్ళని నేను ఇప్పటికి కూడా నేను ఎటు కూడా తీసుకెళ్ళాలి, ఎటు టూర్లు కానీ ఎటు తీసుకోలే. ఏదో ఇంత దావత్లు కానీ అవి కానీ ఇవ్వడం జరుగుతుంది అంతే. సో ఇది కూడా నేను సురేందర్ అన్న అని చెప్పేసి అతను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లా మాకు ఎవరు కూడా ఇంతవరకు మేము పెట్టి ఛానల్ 2 years అవుతుంది కానీ మాకు ఎవరు ఇట్లా మనీ ఇవ్వలేదు. సో మనీ ఇట్లా దావత్ కానీ అవి ఏం చేయలేదు. మైక్స్ కూడా మేము ఎవరు కొనివ్వలేదు, మైక్స్ కానీ స్టాండ్స్ కానీ ఎవరు కొనివ్వలేదు. నా సొంతగా నేను పక్క విలేజ్లో నేను ఒక టీచింగ్ చేస్తూ ఆ టీచింగ్ వల్ల వచ్చిన మనీని నేను యూట్యూబ్కి వినియోగించుకుంటున్నా. మైక్స్ కానీ స్టాండ్స్ కానీ కొనుక్కుంటున్నా. ఎందుకంటే ఇంట్లో అడగద్దని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నా. అంటే మనం మన కాళ్ళపైన మనం నిలబడాలా, మనము ఎదుటివారికి ప్రోత్సాహం అంటే ఎదుటివారితోటి మనం చెప్పుకోవాలి, అరే పిల్లగాడు ఎవరు సపోర్ట్ లేకుండా ఎదిగిండని అని అట్లా కావాలని చెప్పేసి నేను అది ఉత్సాహంతో ఇట్లా టీచింగ్ చేస్తూ ఆ వచ్చిన మనీతో నేను ఇట్లా పిల్లలకి స్టాండ్స్ కానీ ఇట్లా కొన్ని ఏమో కొనుక్కోవడం జరుగుతుంది.
ఇంట్లో ఇస్తారు కానీ ఇంట్లో అడగా, ఎందుకంటే ఇస్తారు వాళ్ళు. కాకపోతే నాకు అంటే ఎదగాలనే శక్తి తగ్గిపోతుంది. సో మన పైన మనం కష్టపడుతూ ఎదిగితేనే మనం ఫలితం అనేది వస్తుంది కాబట్టి. సో 2 years అవుతుంది, ఇప్పటికీ మాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రాలేదు. అందరూ అంటారు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది అంటారు, కానీ ఎలాంటి మనీ రాలేదు మాకు. సో అందరూ అంటున్నారు ఇంకా వస్తుంది కానీ ఇప్పుడే రాలేదు. సో అప్పుడప్పుడు ఇలాంటి దావత్లు అనేవి ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు ఇవ్వము, ఎప్పుడో ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఇస్తే పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అవుతారు. ఇక వీళ్ళే మా టీం, ఇంకా పిల్లలు రాలేదు. పిల్లలు వచ్చేసి వినీష్ అనేటమ్మ, ఆమె ఆ పాప హాస్టల్లో ఉంది, ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు సమ్మర్లో వస్తుంది. తర్వాత ఈ ఖుషి అనేటమ్మను రేవంతి అనేటమ్మ వీళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు లేరు పిల్లలు. సో వాళ్ళు ఇంటి దగ్గర తలిపేసింది, వాళ్ళు ఇంటి పక్క వాళ్ళని అయితే లేరు అని చెప్పేసారు. సో ఇప్పుడు అయితే మాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అన్న మనీ కొట్టి మరి తమ్ముడు దావత్ చెప్పి వాళ్ళకి దావత్ ఇవ్వు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అనగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతవరకు అయితే మాకు ఎలాంటి ఇట్లా మనీ రూపంగా ఎవరు ఇవ్వలేదు. సో ఈ అన్ని ఇవ్వడం ద్వారా మాకు పిల్లలకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాంగ దూపైన అయితే ఆయన తాగిరి సాగమాడ తాగలేదు. ఏంటిరా అది? మంచిగా ఉంది, తీయ ఉందా? తీయటియేనా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా మా ఊరి వాళ్ళే, మా ఇంటి పక్క వాళ్ళే పిల్లలంతా కూడా. 2 years అవుతుంది కదా, అందుకనే వీళ్ళు కొంచెం యాక్టింగ్లో ఆరితేరారు. ఇంకో విషయం ఏంటంటే ఆగంలో కూడా చాలా ఉంటారు. వీళ్ళంతా ఆడుకునే పిల్లలు కాబట్టి అలా ఆడుకునే టైంలోనే నేను వీడియోలు తీయడం జరుగుతుంది. సండే కానీ వీళ్ళకి ఏమన్నా హాలిడేస్ వచ్చినా అప్పుడు మాత్రమే తీస్తా. వీళ్ళని స్కూల్ ఎగ్గొట్టి స్కూల్ బంద్ చేపించి అయితే నేను ఎప్పుడు కూడా తీయలేను, తీయ కూడా. ఎందుకంటే వాళ్ళకు చదువు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. చదువుతో పాటు యాక్టింగ్ కూడా చేస్తారు చాలా బాగా. ఎవరు కూడా ఇట్లా స్కూల్ ఆపి మరి ఎప్పుడు కూడా తీయం కూడా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు, చిన్నపిల్లలు కాబట్టి. వీళ్ళంతా ఆడుకునే టైం కాబట్టి, ఆడుకునే పిల్లలు కాబట్టి అరే విష్ణు అన్న కష్టపడుతుండే వీడియోస్కు పోమన్నట్టు ఉండేది. ఎందుకంటే వాళ్ళు వస్తారు, యాక్టింగ్ చేస్తారు, పోతారు. నేను ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాసి వాళ్ళకి ప్రాక్టీస్ చేసే అంత సీన్ ఎప్పుడు లేదు. నేను ఇట్లా నేను మనసులో అనుకొని ఇది చెప్పమ్మా అంటే చెప్తారు, పోతారు. గైస్ చాలా చాలా బాగుంది. ఇట్లా పచ్చడి పొలాల మధ్య ఇట్లా చుట్టూ మామిడి చెట్ల మధ్య చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అది ఒక ఉప్పు తక్కువైనా మసాలా తక్కువైనా కూడా టేస్ట్ బాగుంటుంది. అది మరి వాతావరణానికి ఏమో. నేను కారం మీ మమ్మీ ఇచ్చింది తీయలే, ఎందుకంటే మీ మమ్మీ ఇచ్చింది కారం బాగుంటుందట, మా ఇంట్లో పట్టుకొచ్చిన. అందుకనే స్వాతి కూర్తలేదు, అందుకే అనుకున్నాం. లేకపోతే చూపేలా అరే రామకృష్ణ జగన్నాథం ప్రేమానందే క్యా హువా? ఓకే ఫ్రెండ్స్, దావత్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ అన్న, పిల్లలకి ఇట్లా ప్రోత్సహించి తమ్ముడు ఇట్లా దావత్ అని చెప్పగానే ఇట్లా మేము వచ్చి ఇట్లా స్వాతి వాళ్ళ తోటలో ఇట్లా అరేంజ్ చేసి చిన్న దావత్ ఇట్లా చేసినాం. అంటే పిల్లలు ఇరిటేట్ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా దావత్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
సో స్కూల్కి ప్లస్ ఈ హోంవర్క్లు ఈ షూటింగ్ కాబట్టి చాలా ఇరిటేట్ ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా దావత్ ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుసుకొని ఇట్లా మంచి దావత్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే బాయ్. ఇట్లనే మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్ బాయ్. గంట కొడతారు అన్ని కొడతారు రైట్.